టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఇక ఈ ఇరువురు నేతలు ఆ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:53 పదవీ ప్రమాణం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. 12ను కూడా ఒక ముహూర్తాన్ని వారు సూచించారు. కానీ మరీ ఆలస్యమవుతుందని టీడీపీ ముఖ్యులు వద్దనుకున్నారని అంటున్నారు. ఇక మరోవైపు ప్రమాణ స్వీకార స్థలంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మంగళగిరికి తూర్పు దిశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని వాస్తు పండితులు సలహా ఇచ్చారు. ఆ దిశలో విజయవాడ గుంటూరు జాతీయ రహదారి పక్కన అనువైన మైదానం కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక చంద్రబాబును లాంఛనంగా కూటమి నేతగా ఎన్నుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేల సమావేశాన్ని 7వ తేదీన నిర్వహించే అవకాశం ఉంది. బాబును శాసనసభలో తమ నేతగా ఎన్నుకొని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ అందిస్తారు. ఆయన నుంచి ఆహ్వానం అందాక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. 1995లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మొదటిసారి, 99లో ఎన్నికల్లో గెలిచి రెండోసారి సీఎం అయ్యారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఎన్నికల్లో గెలిచి మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎన్టీఆర్ కూడా టీడీపీ తరపున 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినా ఆయన ఇంతకాలం పదవిలో కొనసాగలేదు.